రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ సైబరాబాద్ జిహెచ్ఎంసి ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎల్పిజికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నామంటూ కూడా ప్రకటన చేసింది. దీనికి సంబంధించి లక్కీ డ్రా ద్వారా లక్కీ డ్రా ద్వారా 100 రూపాయలు పెట్టి లక్కీ డ్రా తీసుకుంటే లక్కీ డ్రాలో వెళ్ళేటువంటి వాళ్ళకి ఆ స్థలాన్ని ఇస్తాం. స్థలాన్ని ఇవ్వడంతో పాటు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి కూడా అక్కడ మంచి నిరుపేదలందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు తెలుసు. ఎందుకంటే ఎంతో మంది చాలా మంది జనాలు ఇక్కడ రెంట్లు కట్టుకొని ఉండలేని పరిస్థితులు ఉంటున్నారు. ఇక్కడే రేషన్ కార్డు ఉంటుంది, ఇక్కడే ఓటర్ ఐడి ఉంటుంది, ఇక్కడే ఆధార్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. కానీ ఎన్నో సంవత్సరాలు ఇక్కడ జీవిస్తున్న ఇప్పటికీ రెంట్లు కట్టేటువంటి పరిస్థితులు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకసారి డీటెయిలింగ్ గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇల్లు కేటాయించాకే నిర్మాణం, దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే కేటాయింపు. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్లకు సర్కారు కొత్త విధానం. లబ్ధిదారుగా ఎంపిక కాగానే ₹1,00,000 చెల్లించాలి. మిగిలిన ₹5 లక్షల వాయిదా పద్ధతిలో యూడిఎస్ కింద ఒక్కో లబ్ధిదారులకు 17 నుంచి 22 గజాల స్థలం ఉచితంగా రిజిస్ట్రేషన్స్. ₹20 నుండి 30 లక్షల విలువ చేసే స్థలం 10 అంతస్తులుగా టవర్లు, ఒక్కో ఫ్లోర్లో 12 ఫ్లాట్లు, 4 ఫ్లాట్లలో కలిపి 418 ఫ్లాట్ల నిర్మాణం. ప్రతి బ్లాక్లో 2 మెట్ల మార్గాలు, 2 లిఫ్ట్లు ఏర్పాట్లు. ఏడాది లోపు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యం. దీనికి సంబంధించి 12 నుండి 22 గజాల స్థలాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ అట. దీనికి సంబంధించి 10 అంతస్తుల టవర్లట, ఒక్కో ఫ్లోర్లో 12 ఫ్లాట్లట. అంటే 10 అంతస్తులుగా టవర్లు, ఒక్కొక్క టవర్ అంటే ఒక్కొక్క హైట్ 10 అంతస్తులు, ఒక్క ఫ్లోర్లో 12 ఫ్లాట్లట. ఒక్క ఫ్లోర్లోనే 12 ఫ్లాట్లు. ఇలా 4 బ్లాక్లలో కలిపి 480 ఫ్లాట్ల నిర్మాణం. ప్రతి బ్లాక్లో 2 మెట్ల మార్గాలు, 2 లిఫ్ట్ మార్గాలట. ఏడాది లోపు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి చేయడమే లక్ష్యం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే పట్టణ ప్రాంత గృహ నిర్మాణ కార్యక్రమం కింద హైదరాబాద్లోని క్యూర్ పరిధిలో నిర్వహించినటువంటి ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల పథకంలో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇల్లు నిర్మించిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేయడం కాకుండా ముందుగానే లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇళ్లను కేటాయించిన తర్వాతే నిర్మాణం చేపట్టనుంది. ఒకవేళ నిర్మించదలసిన ఇళ్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తాయి. దీనికి సంబంధించి ఇండ్ల నిర్మాణం కంటే ముందే, ఇండ్లు నిర్మించకంటే ముందే అందరికీ దరఖాస్తులు తీసుకుంటాం. లక్కీ డ్రా పద్ధతిలో దరఖాస్తులు తీసుకొని ఆ లక్కీ డ్రాలో ఇండ్లు వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ బ్లాక్లో ఇండ్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉంది. అందరి సమక్షంలో లాటరీ విధానంలో లబ్ధిదారులకు ఎంపిక చేశారు. దీంతో నిర్మాణాలు పూర్తయ్యాక ఇబ్బంది కాకుండా ఉంటుందని, అంతేకాకుండా కేటాయింపులు పోగా ఇంకా ఎంతమందికి ఇల్లు అవసరం అనేది ముందుగానే తేలిపోతుందని, దాంతో తదుపరి నిర్మాణాలను అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇంటి కోసం ఎంపికైన లబ్ధిదారులను తన వాటాకు సంబంధించిన ₹6 లక్షలు ఇంటి కేటాయింపు జరగగానే ₹1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన ₹5 లక్షలు ఇంటి నిర్మాణం పూర్తయ్యేలోపు 4 విడతల్లో చెల్లించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. కాగా ఎల్ఐజీ కింద నిర్మించే టవర్లు ఎలా ఉంటాయి, ఫ్లాట్ లోపల విస్తీర్ణాలు ఎలా ఉంటాయని బ్లాక్లో నిర్మించున్నారనే వివరాలు ఆంధ్రజ్యోతికి లభించాయి. దాని ప్రకారం 4 బ్లాకులు, ఒకే బ్లాక్లో 120 ఫ్లాట్లు. ఇందిరమ్మ ఎల్ఐజీల పథకంలో భాగంగా క్యూఆర్ పరిధిలో గుర్తించిన 16 స్థలాల్లో తొలి విడతలో పైలట్ విధానంలో టవర్లు నిర్మించాలని చెప్పేసి ఒక్కో స్థలంలో 4 బ్లాకుల చొప్పున వీటిని నిర్మిస్తారు. ఒక్కో బ్లాక్లో 120 ఫ్లాట్లు ఉండగా ఒక్కో అంతస్తులో 12 ఫ్లాట్లను నిర్మించేలా అపార్ట్మెంట్లను డిజైన్ చేశారు. మొత్తంగా 4 బ్లాకుల్లో కలిపి 480 ఇళ్ల నిర్మిస్తారు. మొత్తం 16 ప్రాంతాల్లో నాంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలో రెడ్ హిల్స్, హకీంపేట దర్గా, జూబ్లీహిల్స్, ఎమ్మెల్యే కాలనీలో సమీపంలో మాత్రం 360 ప్లస్ 120 చొప్పున 2 విధానాల్లో నిర్మించనున్నారు. ఈ అపార్ట్మెంట్లను ఒక్కో బ్లాక్లో 2 మెట్ల మార్గాలు, 2 వైపులా లిఫ్ట్ సౌకర్యం కల్పించనున్నారు. టవర్లలో తూర్పు పడమర వైపు ఉండేలా ఫ్లాట్లు ఉండనున్నాయి. ఒక్కో ఫ్లాట్లో హాలు విస్తీర్ణం 20 అడుగుల నిలువ, 9 నుండి 4.5 వెడల్పుతో కిచెన్, 5 నుండి 6 లేదా 6 విస్తీర్ణం బెడ్రూమ్లు, 9 నుండి 10 మధ్యలో అడుగుల్లో యూటిలిటీ ఏరియా సంబంధించి బాత్రూమ్ అడుగు విస్తీర్ణంలో కలిపి ఒక్కో ఫ్లాట్ 528 చదరపు అడుగుల్లో నిర్మించాలని చెప్పేసి కూడా ఇక్కడ దీనికి సంబంధించి నిర్మిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే యూడిఎస్ కింద 22 గజాల స్థలం. ఇందిరమ్మ ఎల్ఐజీ పథకం కింద నిర్మించే టవర్లలో ఇల్లు పొందే లబ్ధిదారులకు ప్రభుత్వం స్థలాన్ని కూడా అందించనుంది. అయితే ఇల్లు విస్తీర్ణం 528 చదరపు అడుగులు కాగా నిర్మించిన టవర్లు అక్కడున్న స్థలాన్ని బట్టి ఒక్కో లబ్ధిదారులకు సుమారు 17 నుంచి 22 గజాల వరకు స్థలం దక్కనుంది. ఆ స్థలాలు లబ్ధిదారుల పేరిట ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి సేల్ డీడ్లను వారికి ఇవ్వనుంది. దీని ప్రకారం ఒక్కో లబ్ధిదారులకు ₹20 నుండి 30 లక్షల విలువ చేసే ఆస్తి దక్కనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఉదాహరణ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు, జూబ్లీహిల్స్, రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో మార్కెట్ విలువ ప్రకారం ఒక్కో గజం ₹1.50 లక్షల నుంచి ₹2 లక్షల వరకు కూడా
1,50,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు ధర పలుకుతోందని, దీని ప్రకారం ఒక్కో లబ్ధిదారుల పేరు మీదకు రూపాయలు 40 లక్షల వరకు ఆస్తి వస్తుందని గృహ నిర్మాణ శాఖ వర్గాలు అంటున్నాయి. కాగా అల్ప ఆదాయ వర్గాలు ఏడాదికి రూపాయలు 6 లక్షల ఆదాయం ఉన్న వారికి ఇబ్బంది లేకుండా సేల్డీని బ్యాంకులో పెట్టుకుని రుణం పొందేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్తున్నారు. తద్వారా ప్రస్తుతం నివసిస్తున్న ఇళ్లకు అద్దె రూపంలో చెల్లించే మొత్తాన్ని సొంత ఇంటి కోసం తీసుకున్న బ్యాంకు రుణానికి వాయిదా పద్ధతిలో చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. తొలి రోజే 115 దరఖాస్తులు. వాట్సాప్లో మీ సేవలు సరిగా పనిచేయని ప్రక్రియ. ఎల్ఐజీల దరఖాస్తునే సాంకేతిక సమస్యలు. మధ్యాహ్నం 2 గంటల మొదలు వెంటనే నిలిపివేత. దీనికి సంబంధించి తొలి రోజే 115 దరఖాస్తులు వచ్చినాయంటే దీనికి సంబంధించి హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల పథకం దరఖాస్తుల ప్రక్రియలో మొదటి రోజున అవగాహన లోపం, సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో తొలి రోజు దరఖాస్తులు అతి తక్కువ సంఖ్యలో వచ్చాయి. లబ్ధిదారు దరఖాస్తు వివరాలు సహా అసెంబ్లీ నియోజకవర్గాల ఖరారు వరకు సాఫ్ట్వేర్ పూర్తి స్థాయిలో పొందుపరచకపోవడమే ఈ సమస్యలకు కారణమని తెలుస్తోంది. ఎల్ఐజీల పథకానికి మంగళవారం నుంచే దరఖాస్తులు స్వీకరించినట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఉదయం నుంచే దరఖాస్తుదారులు మీ సేవా కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే ఉదయం 10:30 అందుబాటులో రావాల్సిన వెబ్సైట్ మధ్యాహ్నం 2 గంటలకు ఎనేబుల్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించేసరికి సాయంత్రం అయింది. దాంతో సాయంత్రం 5 గంటలకు దరఖాస్తులు స్వీకరించారు. కేవలం 100 నుండి 115 దరఖాస్తులే వచ్చాయని, ఇందులోని కుక్కడపల్లి నుంచి 75 వరకు వచ్చినట్టు తెలిసింది. మరోవైపు మీ సేవ వాట్సాప్ నెంబర్ ద్వారా దరఖాస్తు చేయాలని ప్రయత్నించిన వారికి కూడా ఇబ్బందులే ఎదురయ్యాయి. వెరసి ఎల్ఐజీల దరఖాస్తుల వ్యవహారం మొదటి రోజు ఆశించిన స్థాయిలో జరగలేదని పలువురు మీ సేవా కేంద్ర నిర్వాహకులు అన్నారు. దరఖాస్తులు ఎలా చేయాలనే అంశంపై మీ సేవా నిర్వాహకులకు అవగాహన కల్పించకపోవడం, మరొకవైపు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మొదటి రోజు ఇబ్బందులు పడ్డాయి. అందరి ఆధార్ నమోదు చేయాల్సిందే. ఎల్ఐజీల పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తుదారు ఆధార్ ఒక్కటే ఉంటే సరిపోదు. కుటుంబంలోని అందరి ఆధార్ నెంబర్లు నమోదు చేయాల్సిందే. వారిలో ఒక్కరికైనా గతంలో ప్రభుత్వం నుంచి లబ్ధి కలిగి ఉంటే పథకానికి అనర్హులని వెబ్సైట్లో చూపిస్తోందని మీ సేవా నిర్వాహకులు చెబుతున్నారు. కుటుంబంలోని మహిళ పేరు మీద దరఖాస్తు చేస్తే ఆమె తండ్రి, తల్లి, భర్త ఆధార్ కార్డు కూడా ఇవ్వాలని, ఆ మహిళ తల్లిదండ్రులు గతంలో ప్రయోజనాలు పొందిన ఎల్ఐజీల పథకానికి అనర్హులవుతారు. మరోవైపు దరఖాస్తుదారు తల్లి మరణించి ఉంటే లేట్ అనే ఆప్షన్ను ఎంచుకొని ముందుకు వెళ్లేలా అవకాశాలు కల్పించారు. అయితే ఎవరైనా దరఖాస్తుదారు తల్లి, తండ్రి పేరు మీద గతంలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటే అతనికి ఇల్లు రాదు. దీంతో పాటు మొదటి రోజు దరఖాస్తుకు వచ్చిన వారిలో కొంతమంది తమ తల్లిదండ్రులు సంబంధం లేదని, తమ భార్య పిల్లలు వివరాలతో దరఖాస్తు చేసుకుంటున్నామని చెప్తున్నట్టు తెలిసింది. కానీ దరఖాస్తు నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు ఆధార్లు కూడా ఉండాల్సిందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే తొలి రోజున 115 దరఖాస్తులు వేసినట్టే ఈ దరఖాస్తులో కూడా చాలా మంది కూడా రకరకాల ఇబ్బందులు పెడతారు. అంటే తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఒక మహిళ అయినా సరే వాళ్ళ యొక్క ఒక భర్తను, ఒక హస్బెండ్ పెళ్లి చేసుకుని ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నా వాళ్ళ యొక్క ఆ మహిళ యొక్క తల్లిదండ్రుల ఆధార్ కార్డులు పెట్టాల్సిందే. వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు గమనించి వాళ్ళు అసలు ఎటువంటి ప్రభుత్వంలో ఎటువంటి స్కీమ్లు పొందకపోతే మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి రామచంద్రరావు కూడా కౌంటర్ చేసినట్టు తెలుసు. ఇందిరమ్మ మహిళతో సర్కార్ కొత్త నాటకం, లక్షలాది మంది అర్హులుంటే 7,000 ఫ్లాట్లకి నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి రామచంద్రరావు కూడా ఆ ప్రశ్న తెలుస్తుంది. అంటే ఇందిరమ్మ పేరుతో దాదాపు లక్షలాది మంది అర్హులుంటే ఓన్లీ 7,000 ఫ్లాట్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం కరెక్ట్. అది ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక మరో నాటకానికి తెరదీసింది అని చెప్పేసి కూడా ఇక్కడ రామచంద్రరావు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి ఎంతమందికి వస్తాయి. ఇటువంటి ఇన్ని నిబంధనలు పెట్టడం వల్ల మరి నిజంగా అందరికీ ఇల్లు వచ్చేటువంటి పరిస్థితి ఉందా ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి మరి చూడాలి.